హలో ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఓనర్షిప్ రివ్యూ తీసుకొచ్చాను. టాటా ఆల్ట్రోస్ 2025 మోడల్ ఫేస్ లిఫ్టెడ్ ఇది. సో మన బడ్జెట్ 10 లక్షల నుండి హ్యాచ్ బ్యాక్ కోసం సెర్చ్ చేస్తున్నట్టయితే ఓన్లీ ద ఆల్ట్రోస్ డీజిల్లో మాత్రమే ఇది ఒక్క హ్యాచ్ బ్యాకే మిగిలిపోయింది లాస్ట్కి. పైగా సేఫ్టీగా ఉంటుంది, ఫీచర్స్ బాగున్నాయి, ఈసారి డిజైన్స్ మార్చారు, అన్నీ బాగున్నాయి. బట్ ఏమన్నా ఇష్యూస్ టాటా వాళ్ళ నుంచి ఉన్నాయా అనేదే మనం ఓనర్ ద్వారా తెలుసుకుందాము. హాయ్ అండి. ఒకసారి మీ పేరు చెప్పరా? నా పేరు సంతోష్ అండి. ఓకే, ఏం చేస్తుంటారు? నేను కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఇంజనీర్. ఓకే, ఎప్పుడు పర్చేజ్ ఇది? ఇది లాస్ట్ మంత్ 11th పర్చేజ్ చేశాను. రేపటికి కరెక్ట్గా 1 month అవుతుంది. 1 month అవుతుంది. ఓకే, ఈ 1 monthలో ఎన్ని కిలోమీటర్స్ తిరిగారు మీరు? నేను అరౌండ్ 1800 తిరిగాను. 1800 తిరిగారా? ఓకే, వేరియంట్ ఏమొస్తుందండి? ఇది ప్యూర్ ప్లస్ ఎస్ అండి. ఓకే, థర్డ్ బేస్ వేరియంట్, థర్డ్ బేస్ మోడల్. సో ఈ వేరియంటే చూస్ చేసుకోవడానికి పర్టికులర్గా రీజన్ ఏంటి? ప్యూర్కి అంటే నేను అనుకున్న బడ్జెట్లో దీంట్లో అన్ని ఫీచర్స్ లోడ్ అయి ఉన్నాయి. ఓకే, విత్ సన్ రూఫ్, షార్క్ ఫిన్ యాంటీనా ఎక్స్ట్రా వస్తుంది మనకి ప్యూర్ కంటే. సో అందుకని చూస్ చేసుకున్నాను. ఓకే, అలైస్ కావాలంటే దీని నెక్స్ట్ వేరియంట్కి వెళ్ళాలి. నెక్స్ట్ వేరియంట్కి అలైస్ కావాలంటే నెక్స్ట్ వేరియంట్ వెళ్ళాలి. సన్ రూఫ్ రాదు దాంట్లో, దాంట్లో సన్ రూఫ్ రాదు. మళ్ళీ దాంట్లో ప్లస్ ఎస్కి వెళ్ళాలి. ఓకే, సన్ రూఫ్ కావాలంటే మళ్ళీ సన్ రూఫ్ రావాలి. ఈ వేరియంట్ బెస్ట్. ఇంకా సన్ రూఫ్ వచ్చేస్తుంది, అలైస్ కావాలంటే మళ్ళీ వేయించుకోవచ్చు మనం. అలైస్ తక్కువ కాస్ట్లో అయిపోతుంది. చాలా ప్రాక్టికల్గా ఆలోచించారు. ప్రైజింగ్ ఎంత పడింది ఇది? ఇది నాకు ఆన్ రోడ్ వచ్చేసి 9.8 పడింది. ఓకే, యాక్చువల్గా షోరూంలో అసలు మనకు 1 రూపీ కూడా డిస్కౌంట్ లేదు. ఎందుకంటే ఫేస్ లిఫ్ట్ కొత్త మోడల్ జూన్లోనే వచ్చింది. విత్ ఇన్ 1 monthలోనే నేను తీసుకున్నాను. సో వాళ్ళు అసలు డిస్కౌంట్ ఇవ్వమన్నారు. ఓకే, సో అందుకే ఇంకా యాజ్ ఇట్ ఈస్గా ఎంత ప్రైస్ చెప్పారో ఆ ప్రైస్కి తీసుకోవాల్సి వచ్చింది. యాక్సరీస్ ఒక 15,000 యాక్సరీస్ అవి వేయించాను, ఇచ్చారు. సో దానికి టోటల్గా 10 వరకు 9.85 వరకు అయింది. ఓకే, సో అంతా ఎస్యూవీ ట్రెండ్ నడుస్తుంది బయట అంతా కూడా. మైక్రో ఎస్యూవీ అని, సబ్ 4 మీటర్ ఎస్యూవీ అని. మీరు మళ్ళీ హ్యాచ్ బ్యాక్కి ఒక 5 years బ్యాక్ వెళ్ళారు. సో నేను ఈ 2 monthsలో అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఒక్కసారి ఇప్పుడు టాటా ఆల్ట్రోస్ ఫేస్ లిఫ్ట్ ఓనర్షిప్ రివ్యూ ఇవ్వడానికి ముందుకు వస్తే మళ్ళీ సేమ్ టాటా ఆల్ట్రోస్ ఓనర్షిప్ రివ్యూ వాళ్ళే రెడీగా ఉన్నారు. అలా ఏం కాదు, మారుతి 800 నుంచి రోల్స్ రాయ్స్ వరకు మీ దగ్గర ఏ బైక్ కానివ్వండి, కార్ కానివ్వండి, ఏదైనా సరే రివ్యూ కోసం రెడీగా ఉన్నది మన ఛానల్ అనేది. జస్ట్ మీరు వాట్సాప్ నెంబర్ ఉంది స్క్రీన్ పైన, మెసేజ్ చేయండి, నేను వచ్చి రివ్యూ తీసుకోవడానికి హైదరాబాద్ సరౌండింగ్స్ వరకు. అలాగే కొత్త వ్యూయర్స్ అని విజిట్ చేసిన వాళ్ళు మీ అందరికీ స్పెషల్గా సబ్స్క్రైబ్ అండ్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. బిగులు లైక్ షేర్ కూడా కొట్టేయండి. ఎస్యూవీ చూసాను నేను యాక్చువల్గా, కైగర్ నా బడ్జెట్లో కైగర్ చూశాను, మ్యాగ్నెట్ చూశాను. బట్ అవి ఏంటంటే 1 liter ఇంజన్స్, 1000 cc బేస్. అండ్ ఈ బడ్జెట్లో కూడా వస్తుంది, కాకపోతే దాంట్లో ఏంటంటే సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ ఇవ్వలేదు. యాక్చువల్గా నా వైఫ్ కూడా నడుపుతుంది వెహికల్, తనకి ఇబ్బంది అవుతుంది. డాష్ బోర్డ్ చాలా హైట్ అయిపోయింది. సీట్ అడ్జస్ట్మెంట్ ఉంటే బాగుండేది. దాంట్లో టాప్ మోడల్కి వెళ్తేనే సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ ఉంది. ఓకే, సో మన బడ్జెట్లో రావట్లేదు. రెండోది ఏంటంటే కైగర్లో హెడ్ లైట్ పొజిషనింగ్ డౌన్లో ఉంది. చాలా రివ్యూస్ చూశాను, వాళ్ళు ఏం చెప్పారంటే త్రో బాగాలేదు. సో అందుకని ఇంకా యాక్చువల్గా నాకు ఫస్ట్ ఆల్ట్రోస్ అంటేనే ఇష్టం, టాటా వెహికల్స్ అంటేనే ఇష్టము. ఆల్ట్రోస్ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ ఎండ్ అన్నీ చూసి మళ్ళీ లాస్ట్కి ఆల్ట్రోస్కి వచ్చారు. ఓకే, సో మీరు తీసుకుని పెట్రోల్ మాన్యువల్ తీసుకున్నారు. సో ఇది ఒక్కటే హ్యాచ్ బ్యాక్లో ఫైనల్గా ఉన్న 3 హ్యాచ్ బ్యాక్లో డీజిల్ ఉంది. డీజిల్ ఎందుకు ట్రై చేయలేరు మీరు? అంటే డీజిల్ బడ్జెట్ ఎక్కువ అవుతుంది. ఓకే, ఒక 1.5 lakhs వరకు డిఫరెన్స్ వస్తుంది. ఓకే, ప్లస్ మళ్ళీ దాంట్లో ఈ వేరియంట్లో డీజిల్ తీసుకుంటే సన్ రూఫ్ కానీ ఇంకొన్ని యాడెడ్ ఫీచర్స్ లేవు. సో ఇంకా టాప్ మోడల్కి వెళ్ళాలి, అంత బడ్జెట్ పెట్టలేము. ఓకే, అండ్ డీజిల్తో కంపేర్ చేస్తే పెట్రోల్ రేట్ కూడా అంత ఎక్కువ ఏం లేదు, ఒక 10 rupees ఏమో డిఫరెన్స్ ఉంది. సో ఓవరాల్గా లాంగ్ రన్లో క్యాలిక్యులేట్ చేసుకుంటే అంతే అవుతుంది. ఓకే, సో నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడగాల్సి వస్తుంది నెక్స్ట్ అంటే, మీరు ఆల్రెడీ పెట్రోల్ అని ఫిక్స్ అయిపోయారు. సో పెట్రోల్ తీసుకున్నారు, పర్లేదు బాగానే ఉంది. కానీ టాటా వాళ్ళ ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ అని చాలా మంది భయపడుతుంటారు. కాబట్టి ఇంకొక ఆప్షన్ ఏంటంటే మనకి i20 ఉంది. అవునండి, అది ఆఫ్టర్ సేల్స్ బాగుంటుంది, సర్వీస్ కానీ అంత. i20 బాగుంది కానీ మైలేజ్ i20లో అంత ఎక్స్పెక్ట్ చేయలేము. ఓకే, అండ్ అంటే ఫేస్ లిఫ్ట్ ఓల్డ్ i20 బాగుండేది, కానీ ఈ ఫేస్ లిఫ్ట్ ఏదైతే ఉందో మొత్తం కిందికి ఇట్లా దించినట్టు ఉంది, బాగాలేదు, నచ్చలేదు నాకు. అది ఫ్రంట్ నుంచి నచ్చలేదు. సైడ్ ప్రొఫైల్ ఓకే బాగా అనిపిస్తుంది కానీ ఫ్రంట్ అండ్ బ్యాక్ అసలు నచ్చలేదు. ఓకే, లుక్స్ వైజ్ కోసం అని మీరు ఇది లుక్స్ బాగుంది, రోడ్ ప్రజెన్స్ బాగుంటుంది. ఓకే, అండ్ వెహికల్ కూడా చాలా హెవీ అనిపిస్తుంది నడుపుతుంటే.
సో నేను బెలినో అయితే నేను అడగను, ఎందుకంటే మీరు బెలోనో సేఫ్టీ కోసమే చూస్ చేసుకున్నారు కాబట్టి. నాకు ఈ బడ్జెట్ లో బెలోనో టాప్ మోడల్ అంటే జెటా వచ్చేది, ఆల్ఫా కాదు జెటా వచ్చేది విత్ అలాయ్ వీల్స్ అన్ని. బట్ ఆల్రెడీ మా ఫ్యామిలీలో బెలోనో ఉంది మా మామయ్య దగ్గర. లాంగ్ నేను కూడా నడిపాను అది, ఓకే ఒక 300 కిలోమీటర్స్ నడిపా సింగిల్ గా. ఓకే. అది హై స్పీడ్ లో వెళ్తుంటే ఏదో లైట్ వెయిట్ దాంట్లో వెళ్తున్నట్టు అనిపించింది, అంత కాన్ఫిడెన్స్ రాదండి. సో అందుకనే ఆల్రెడీ ఉంది అని చెప్పేసి ఇంకా నేను ఆల్ట్రోస్కి వెళ్ళాను. టాటా ఆల్ట్రోస్ తీసుకున్న తర్వాత నేను బెలినో అని అడిగితే ఇంకా కామెంట్స్లో నన్నే తిడతారు, సో అది వద్దు. సరే పెట్రోల్ తీసుకున్నారు, బాగుంది. కాకపోతే ఈ పెట్రోల్కి i20కి డిఫరెన్స్ ఏంటంటే అది 3 సిలిండర్స్, బట్ ఇది వైబ్రేషన్స్ అంటారు, కొంచెం సౌండ్ వస్తుంది అంటారు, పికప్ సౌండ్ కొంచెం ఉంది అంటే కంపేర్ టు బలెనో సౌండ్ కొంచెం ఉంది, బట్ అది మనం మేనేజ్ చేసుకోవచ్చు, మరీ అంత ఏం లేదు. ఏమో మరి ఇప్పుడు ఫేస్ లిఫ్ట్లో కొంచెం ఇంజన్ రిఫైన్ చేశారని అంటున్నారు, అంటే ఇన్సులేషన్ అది రిఫైన్ చేశారని అంటున్నారు. చూడాలి ఇంకా లాంగ్ రన్లో. ఇప్పటికైతే రీజనబుల్, అంత మరీ ఏం లేదు. ఓకే. వైబ్రేషన్స్ ఉంటాయా, వస్తున్నాయి? వైబ్రేషన్ అయితే నేను అంత ఫీల్ అవ్వలేదు. స్టీరింగ్ మీద కానీ పెడల్స్ దగ్గర లైట్ గా కాల్ దగ్గర యాక్సిలరేటర్ దగ్గర మనకు వస్తుంది, క్లచ్ దగ్గర వస్తుంది. ఓకే. సో మైలేజ్ అన్నారు మీరు, మైలేజ్ కోసం తీసుకుని అన్నారు, i20లో రాదు, నిజమే అది. సో దీంట్లో మైలేజ్ ఏమి ఇస్తుంది మీకు 1 మంత్లో? నేను యాక్చువల్గా 2 వీక్స్ బిఫోర్ విజయవాడ వెళ్ళా. ఓకే. లాంగ్లో నాకు 21 వచ్చింది. ఓకే. రింగ్ రోడ్ నుంచి డైరెక్ట్ ఇంకా విజయవాడ మళ్ళీ అప్ అండ్ డౌన్ 21 వచ్చింది. ఓకే. బట్ ఇక్కడికి వచ్చాక కంప్లీట్గా బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో నడిపా, యావరేజ్గా 15 చూపిస్తుంది. 15 వస్తుంది అంటే గ్రేట్. ఇది కలిపి 15 చూపిస్తుంది. పంచ్ కంటే బెటర్ వస్తుంది. పంచ్ నేను యాక్చువల్గా పంచ్ కూడా అనుకున్నాను, కైగర్తో పాటు పంచ్ కూడా అనుకున్నాను, బట్ అది మైలేజ్ రావట్లేదు అండ్ బ్యాక్ సైడ్ నుంచి ప్రొఫైల్ నచ్చదు పంచ్. సేమ్ ఇంజిన్ అయినప్పటికీ నాకు అనిపిస్తుంది ఏరోడైనమిక్ డిజైన్స్ వల్ల కూడా మైలేజ్ కొంచెం డిఫరెన్స్ రావచ్చు. ఇది కొంచెము స్పోర్టీ లుక్, డౌన్ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది కదా, దానివల్ల కూడా 2-3 కిలోమీటర్స్ డిఫరెన్స్. మళ్ళీ ఇక్కడ వెంట్స్ ఇచ్చాడు, ఇక్కడ అవును ఎయిర్ వెంట్, అవును అది కూడా ఏరోడైనమిక్స్ లో, అవును ఫేక్ కాకుండా రియల్ గా ఉంది, రియల్ వెంట్స్ ఇచ్చాడు డిజైన్ లో, అది బాగుంది. ఇంకోటి గేర్ బాక్స్ ఒకటి టాటాలో రివర్స్ గేర్ ఒకటి ఇష్యూ అంటారు, గేర్ బాక్స్ కొంచెం ఉంది. అంటే మనం అన్ప్లాన్డ్గా సడన్గా చేయాలనుకున్నప్పుడు అది రాదు. ఓకే. బట్ మనం ప్లాన్డ్గా ఇప్పుడు నేను రివర్స్ తీయాలి అనుకున్నప్పుడు మాత్రం రివర్స్ వేస్తాం, పర్ఫెక్ట్గా వేస్తాం. ఒక్కోసారి మధ్యలో స్ట్రక్ అయిపోద్ది, బ్యాక్ రాదు. అదొకటి ఉంది. అంటే మేబీ అది అలవాటు కావాలి కొంచెం అనుకుంటున్నా. మిగతా గేర్ షిఫ్ట్స్ ఫస్ట్ నుంచి 5th వరకు స్మూత్ పడుతుంది, స్మూత్ గా ఉంటుంది. ఓకే. క్లచ్ ప్లే ఎలా ఉంది దీన్ని? క్లచ్ ప్లే చాలా స్మూత్ గా ఉంది, స్మూత్ అయిపోయింది. ఓకే. సస్పెన్షన్ ఎలా అనిపిస్తుంది మీకు? సస్పెన్షన్ చాలా బాగుందండి. బాగుంటుంది, చాలా బాగుంది. ఓకే. స్టీరింగ్ కానివ్వండి, స్టీరింగ్ కూడా లైట్ గా ఉంది, మరీ లైట్ గా చెప్పలేము, బట్ లైట్ గా ఉంది. మనం హైవేలో స్పీడ్ వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్ గా చాలా టైట్ అయిపోద్ది. ఓకే. బ్రేక్స్ ముంగట మాత్రమే డిస్క్ బ్యాక్ డ్రమ్ బ్రేక్స్ వచ్చాయి, ఎలా అనిపిస్తుంది? బ్రేకింగ్ బాగుంది. సో డైనమిక్స్లో ఏం ప్రాబ్లం అయితే లేదు. ఏం లేదు. సో ఒకసారి డిజైన్స్ గురించి మాట్లాడదాము. ఈ వేరియంట్లోనే మనకు ఎల్ఈడి ప్రొజెక్టెడ్ వచ్చేసాయి. ఎల్ఈడి 2 లైట్స్ ఇచ్చారండి, డ్యూయల్ వచ్చాయి, అవి కూడా ఎల్ఈడి ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్. డిఆర్ఎల్స్ కూడా వస్తాయండి దీంట్లో? డిఆర్ఎల్స్ కూడా వస్తాయి. డిఆర్ఎల్స్ ఇది మనం పార్కింగ్ ఆన్ చేసుకుంటే డిఆర్ఎల్ రన్నింగ్ లో ఉంటది, ఓకే. లేదు అంటే ఆఫ్ ఉంటది. ఓకే, వచ్చాయి. కానీ టాప్ మోడల్ లో మనకి కంప్లీట్ గా ఆన్ అవుతాయి డిఆర్ఎల్. ఓకే. ఫాగ్ లైట్స్ మిస్ అయినాయి, ఫాగ్ లైట్స్ లేవు. అవసరం అంటారా? హెడ్ లైట్స్ త్రో ఎలా ఉంది? అవసరం లేదు. విజయవాడ నైట్ లోనే డ్రైవ్ చేసా, ఫుల్ నైట్ బాగా వచ్చింది త్రో. సో ఫుల్ త్రో ఉంది. నేను ఇంకా హై బీమ్ కూడా వేసుకోలేదు, లో బీమ్ లోనే చాలా బాగుంది. ఓకే. అండ్ హ్యాచ్ బ్యాక్ లో 360 డిగ్రీ కెమెరా టాప్ ఎండ్ లో కూడా వచ్చేస్తుంది. దీనిపైన మోడల్ లో 360 డిగ్రీ కెమెరా ఉంది. కెమెరాస్ క్రియేటివ్ లో నుంచి స్టార్ట్, క్రియేటివ్ నుంచి ఉంది. ఫ్యూచర్స్ అయితే చాలా బాగా ఇచ్చారు. నేను అప్పుడు లాంచ్ అయినప్పుడు కూడా అన్నాను, బేస్ మోడల్ నుంచి ఇన్ని ఫీచర్స్ ఇచ్చేస్తున్నారు టాటా వాళ్ళు. అది దీంట్లో కూడా అట్లీస్ట్ అంటే ఉంటే బాగుండేది అనిపించింది. ఈ పిల్లర్ చాలా హెవీ ఉంటుంది దీనిది, ఓకే. కొంచెం బ్లైండ్ స్పాట్ లాగా అనిపిస్తుంది. బట్ ఎనీవే అంటే సీనియర్ డ్రైవర్స్ కి అంటే ప్రాబ్లం లేదు. నేను కూడా చాలా సంవత్సరాల నుంచి వెహికల్స్ చాలా నడిపాను కాబట్టి అంత ప్రాబ్లం ఉంది. ఒక బెస్ట్ థింగ్ నాకు అనిపిస్తుంది ఏంటంటే అట్లీస్ట్ నెక్సాన్ లో ఈ కార్టర్ గ్లాస్ అయితే రాదు. ఇది దీనివల్ల అట్లీస్ట్ కొంచెం అన్న బెటర్. ఈ కార్ ఇది బెటర్,
బెటర్. ఇది నెక్సాన్ అది కూడా మనకు లేదు. బాగా కనపడుతుంది. సో అట్లీస్ట్ కొంచెమన్నా ఏదో విజిబిలిటీ అవుతూ ఉంటుంది మనకి, కొంచెం కాన్ఫిడెంట్ ఉంటుంది టర్నింగ్స్లో, మరీ అంత బ్లైండ్ స్పాట్లా కాకుండా. అండ్ ఈ డోర్ హ్యాండిల్ డిజైన్ ఫేస్ లిఫ్ట్ నుంచి మార్చాడు. ఇది బాగుంది. ఇది XUV700 లాంటి డోర్ హ్యాండిల్స్ ఇచ్చారు, కానీ డిజైన్ బాగుంది. ఒక ఇష్యూ ఏంటంటే బేస్ మోడల్లో రాకపోవచ్చు, అట్లీస్ట్ టాప్ మోడల్లో లేదు. బేస్ మోడల్ నుంచి కంటిన్యూ అంటే ఓపెన్ అన్లాక్ చేసినప్పుడు బయటికి రాదు అని అంటారు. బేస్ మోడల్ ఏంటంటే రిమోట్ ఉండదు కాబట్టి ఇక్కడ నుంచి కీ తీసుకోవాలి. అంటే అది కాదు, ఇప్పుడు మీరు ఇలా ఇలా అన్న 2 hands ఒక ఫింగర్ తో ప్రెస్ చేసి మళ్ళీ అలా అంటున్నారు కదా, ఆటోమేటిక్ గా బయటికి స్వింగ్ అవ్వట్లేవు, అన్లాక్ బయటకు రాదు ఆటోమేటిక్ గా. టాప్ మోడల్ వరకు కూడా అంతే అవ్వట్లేదు. మీకైతే నచ్చింది ఇది హ్యాండిల్? ఇది ఓకే, పర్లేదు. కాకపోతే ఇక్కడ కొంచెం డస్ట్ అక్యుములేట్ అయిపోయి ఈ మధ్యలో క్లీన్ చేసుకుంటా ఉండాలి మాటి మాటికి. అండ్ వెనకాల డోర్ హ్యాండిల్ అయితే ఎప్పటి నుంచో అలాగే, ఇదైతే ఇలాగే ఇచ్చాడు, పొజిషన్ అలాగే ఉంది. కానీ ఇది కొంచెం ఇష్యూ అనిపిస్తుంది. స్విఫ్ట్ లో కూడా ఇలాగే ఉంటది. అవును, కాకపోతే స్విఫ్ట్ లో ఏంటంటే ఈ బాడీ మొత్తం కవర్ అయి ఉంటది. ఈ ఏదైతే అసెంబ్లింగ్ ఉందో అవునవును ఇదంతా డోర్ లోనే ఉంటది. అవును అవును. సో ఇదేంటంటే బాడీకి డోర్ కి మధ్యలో ఎక్కువ గ్యాప్ ఉన్నట్టు, అసలు డోర్ ఫిట్ కాలేదా అన్నట్టు అనిపిస్తుంది. బట్ వాటర్ రావడం కానీ అట్లా ఏం ప్రాబ్లం లేదు. 90 degrees డోర్ ఓపెనింగ్ లాంటివి ఉంటాయి. 90 degrees అండి. అంటే మా ఈజీగా వెళ్ళడం వాళ్ళకి కానీ చాలా ఈజీగా ఉంటది. ఆల్మోస్ట్ చాలా ఓపెనింగ్ ఉంటది. ఇది ఒకటి బాగుంటుంది. ఇంకోటి నాకు వీల్ క్యాప్స్ కూడా కొంచెం బ్లాక్ లో బ్లాక్ మిక్స్ అయిపోయి తెలియట్లేదు కూడా, మరి క్లోజ్ నుంచి చూస్తే గానీ అర్థం కాదు చాలా మందికి. అంటే కొంచెం మల్టీ కలర్ ఇస్తే బాగుండేది, ఇస్తే బాగుండేది అనిపించింది. అంటే ఇలాంటివి మనం రెగ్యులర్ గా చూడలేదు ఇప్పటివరకు. అవునవును. ఇంకోటి ఏంటంటే బేస్ వేరియంట్ నుంచి 16 inch స్టాండర్డ్ చేశారు వీల్స్. ఓకే, బాగుంది. అవును, ఓన్లీ అలా మార్చుకుంటే సరిపోతుంది, టైర్లు ఏం మార్చిన అవసరం లేదు. MRF ఇచ్చారు, టైర్ది ఎలా ఉంది గ్రిప్ గానీ? MRF కొంచెం నాయిస్ ఉంటుంది అంటారు, అది కూడా రోడ్ నాయిస్ ఉంటుందా? బట్ అంటే అలాగే ఉన్నాయి అన్ని టైర్. నేను ఇంతకుముందు వాడిన వెహికల్ కూడా సిఎట్ ఉండే, ఉండే. అండ్ అపోలో ఉంది మా మామయ్య వాళ్ళ బలెనోకి. అపోలో కొంచెం బెటర్ అంటారా? అపోలో బెటర్, కానీ నాయిస్ అయితే సేమ్ అలాగే ఉంది, తేడా ఏం లేదు. అవును, ఇక ప్రీమియం బ్రాండ్స్ వెళ్తే గానీ ఆ నాయిస్ అనేది తగ్గదు, ఇంకా చిన్న కార్లకి ఇవే సరిపోతాయి. ఓకే, రివర్స్ కెమెరా వచ్చిందండి దీంట్లో? రివర్స్ కెమెరా ఉందండి, వచ్చేసింది, డిఫాల్ట్ గానే వచ్చింది. నో ప్రాబ్లం. అండ్ టాప్ మనకు ఈ ఫేస్ లిఫ్ట్ లో లోగో చేంజ్ చేశారు టాటా. అంటే ఆ స్టీల్ మన క్రోమ్ ది కాకుండా డైరెక్ట్ ఇల్యూమినేటెడ్ లాగా ఇచ్చారు. అవును, అంటే లైటింగ్ రాదు, బట్ ఇల్యూమినేటెడ్ అంతే. ఓకే, ఇది ఒకటి లోగో మారింది. డిఫోగర్ ఇచ్చింటే బాగుండా, వైపర్ ఇచ్చింటే బాగుండా దీని బదులుగా? మీకేం అనిపిస్తుంది? అంత రిక్వైర్మెంట్ ఏం అనిపించదు, బట్ వైపర్ ఇచ్చుంటే బాగుండేది. ఎందుకంటే మన ఇండియా అంత స్నో కంట్రీ కాదు, వైపర్ రైనీగా సీజన్ లో హెల్ప్ అవుతుంది. రైనీ సీజన్ లోనే మనకి హెల్ప్ అవుతుంది. బూట్ ఒకసారి ఓపెన్ చేయరా? సో బూట్ స్పేస్ సరిపోతుందండి? బూట్ స్పేస్ చాలా ఉందండి, అరౌండ్ 340 liters ఏమో అంటారు. ఓకే, ఆల్మోస్ట్ సరిపోతుంది. సబ్ 4 meter SUV అంత స్పేస్ ఉంది. దీనికి ట్రే రాదు ఈ వేరియంట్. అవును, పార్సల్ ట్రే. అండ్ అవైలబుల్ కూడా లేకుండే. ఓకే, షోరూమ్ లో అడిగాను, సీట్ కవర్స్, ట్రే, స్టీరింగ్ వీల్ కవర్. ఓకే, అంటే నేను తీసుకున్నప్పుడు లేవు, ఇప్పుడు వచ్చాయంట. వెళ్ళాలి, నాకు టైం లేక వెళ్ళట్లేదు. బట్ పార్సల్ ట్రే వేయించుకుంటేనే మన క్యాబిన్ కొంచెం కూల్నెస్ అని తొందరగా అవుతుంది అని అంటారు. లేదంటే మొత్తం ఏసీ అంతా కూడా బూట్ ఆక్యుపై చేసేసుకుంటుంది. అవును, వెనకాల ఏసీ వెంట్స్ వచ్చాయండి దీనికి? రాలేదండి. రాలేదు. మరి అది లాంగ్ టర్మ్ లో ఇబ్బంది అనిపిస్తుంది వెనకాల? అంటే నేనేం గమనించానంటే దీంట్లో ఏసీ చాలా బాగుంది, వెంట్స్ చాలా పెద్దగా ఇచ్చాడు. ఓకే, బలెనోతో కానీ i20తో కంపేర్ చేస్తే చాలా పెద్దగా ఇచ్చాడు వెంట్స్. దాని ప్రాబ్లం యాక్చువల్గా బ్యాక్ సైడ్ సరిపోతుంది. సీటింగ్ కంఫర్ట్ 25-26 పెడితేనే సరిపోతుంది ప్రజెంట్ వెదర్ కండిషన్ లో. సీటింగ్ కంఫర్ట్ వెనకాల కూర్చున్న వాళ్ళకి బాగుందండి, కంఫర్ట్. అంటే 2 members బాగా కూర్చోవచ్చు. ఏదే హ్యాచ్ బ్యాక్ అయినా అంతే. హైట్ ఎంత వరకు? 5'8", వాళ్ళు 6 వరకు కూడా కూర్చోవచ్చు. మా ఫ్యామిలీలో 6 అయితే లేరు ఎవరు. ఓకే, అంతా 5, నేనే లాస్ట్. 5'8", 5'9 కంఫర్టబుల్ అయితే సరిపోతుంది. షార్క్ ఫిన్ యాంటీనా కూడా డిఫాల్ట్ వచ్చింది, ఈ వేరియంట్ వస్తుంది. ఓకే, ఒక్కసారి డ్రైవర్ సార్ అండి. సో దీంట్లో స్క్రీన్ వచ్చేసి పాత స్క్రీన్ ఇస్తున్నారు హర్మన్. సో అప్డేటెడ్ స్క్రీన్ కాదు, థర్డ్ బేస్ కాబట్టి అట్లీస్ట్ వస్తుంది. సో ఇంతకుముందు ఏంటంటే అసలు ప్యూర్ ఏ వేరియంట్స్లో కూడా స్క్రీన్స్ రాకపోతుండే, ఇప్పుడు స్క్రీన్ వస్తుంది. దీని ఎలా ఉంది? ఇది ఓల్డ్ స్క్రీనే అంటే స్క్రీన్ రెస్పాన్స్ బాగానే ఉంది. వైర్డ్ ఆటో ఆండ్రాయిడ్ అనమాట. ఓకే, కనెక్ట్ చేసుకోవాలి. ఓకే.
సో అప్పుడప్పుడు డిస్కనెక్ట్ అవుతుంది. నేను అనుకుంటున్నాను కేబుల్ ప్రాబ్లమ్ ఏమో అని అనుకున్నాను. వేరే కేబుల్ కూడా పెట్టి చూసాను. ఓకే. వేరే కేబుల్ పెడితే అంత ఫ్రీక్వెంట్ అవ్వట్లే, కానీ ఈ కేబుల్ పెడితే అవుతుంది. ఒకసారి మళ్ళీ ఇంకోటి చూడాలి. ఓకే. బట్ ఏదో ఒక చిన్న ఇష్యూ అయితే స్క్రీన్తో టాటా కార్స్లో కంపల్సరీగా ఒకటి చూడాలి మనం, ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ అది అవ్వదు. స్పీకర్స్ ఎన్ని ఇచ్చారండి దీంట్లో మనకైతే? 4 స్పీకర్స్ అండి. ట్వీటర్స్ ఇవ్వలేదు అంటున్నారు. యాక్చువల్లీ నేను ఉందనుకున్నాను, ట్వీటర్స్ లేవు. ట్వీటర్స్ లేవు, ఓన్లీ డమ్మీస్ ఉన్నాయి. డమ్మీస్ మనం ఫిట్ చేసుకోవచ్చు, వేయించుకోవచ్చు తర్వాత. అది క్వాలిటీ ఎలా ఉంది మీకైతే? స్పీకర్స్ చాలా బాగున్నాయండి. బాగుందా? చాలా బాగున్నాయి. అంటే హై సౌండ్స్ ఏం పెట్టుకోను నేను, లో అయితే బాగానే ఉన్నాయి. హార్మన్ బెస్ట్ అంటారు. ఓకే. సీట్ కవర్స్ అయితే ఫ్యాబ్రిక్ వచ్చాయి. సీట్ కవర్స్ అన్ని ఫ్యాబ్రిక్ అండి. యాక్చువల్గా 6 ఇయర్ బ్యాగ్ స్టాండర్డ్ బయట వేయించుకోవద్దు అన్నారు. ఓకే. సో ఆ రోజు నేను వెహికల్ తీసుకున్నప్పుడు ఇంకా న్యూ వెహికల్ కాబట్టి ఇంకా సీట్ కవర్స్ రాలేవు. సో ఇప్పుడు వచ్చాయంట, వెళ్ళాలి. సీట్ కవర్స్ అండ్ స్టీరింగ్ వీల్ కవర్ ఒకటి వేయించుకుంటే అయిపోతుంది. కాస్టింగ్ ఏమని చెప్పారా? సీట్ కవర్స్ ఎంత ఎస్టిమేటెడ్? 7-8,000 ఏమో అన్నారు. వెళ్ళిన తర్వాత చూడాలి. 4 టైప్స్ ఏమో ఉన్నాయంట వాళ్ళు. మ్యాటింగ్ అంతా కూడా మీరు డీలర్ నుంచి వేయించారు? ఇది 7D మ్యాట్స్ తీసుకున్నాను. ఓకే, బాగుంది. ఫిట్టింగ్ అంతా బాగుంది. సో ఇంకొకటి ఏంటంటే ఇంటీరియర్ లో టాటా కార్స్ ప్యానల్ గ్యాప్స్ చూస్తుంటాం మనం. ప్యానల్ గ్యాప్స్ అయితే ఎక్కడ లేదు, ఈ గ్యాప్ ఒకటి ఉంది. ఇది ప్రతి వెహికల్ లో ఉంది. నేను టెస్ట్ డ్రైవ్ చేసిన వెహికల్ లో ఉంది. అండ్ నేను అంటే ఒక 3 డీలర్స్ దగ్గరికి వెళ్ళాను, 3 దగ్గరికి. ప్రతి దగ్గర వెహికల్ చెక్ చేశాను. ప్రతి దగ్గర ఈ గ్యాప్ అయితే ఉంది. మనకు ఇది కూడా ఒక దగ్గరనే ఉంది, మిగతా దగ్గర అయితే ఫిట్టింగ్ అంతా బాగానే ఉంది. ఓకే. గ్లో బాక్స్ కూడా చాలా స్పేస్ ఉంది. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఇచ్చారు దీంట్లో? ఆటో క్లైమేట్ ఇచ్చారు అండ్ మోడ్స్ ఇచ్చారు. ఓకే. ఎకో అండ్ సిటీ మోడ్. ఎకానమీ డ్రైవ్ మోడ్ యాక్టివేటెడ్. ఓకే. నెక్స్ట్ ఆటో ఆన్ ఆఫ్ ఇచ్చారు. ఆటో ఆన్ ఆఫ్ కూడా వచ్చేసింది. ఇది ఆఫ్ చేసి పెట్టుకోవడం బెటర్. ఈ ప్యానల్ నాకు బాగా నచ్చింది. థర్డ్ బేస్ లో కూడా టచ్ లాగా ఇచ్చారు, బాగుంది. కొత్త స్టీరింగ్ వీల్ వచ్చింది. స్టీరింగ్ వీల్ ఎలిమినేటెడ్ తోటి స్క్రీన్ గార్డ్ ఏమైనా ఉంటే చూడాలి. ఇంకా ఇంకోటి స్క్రాచెస్ పడతాయి. సెమీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ ఎల్సిడి డిజిటల్. బ్లాక్ అండ్ వైట్ కాదండి, కలర్ఫుల్ కలర్డ్. అంటే మధ్యలో ఇది బ్లాక్ అండ్ వైట్ వస్తుంది. ఓకే. ఇంకోటి ఛార్జింగ్ పోర్ట్స్ ఏమైనా మిస్ అయ్యాయి? ఛార్జింగ్ పోర్ట్ యాక్చువల్ ఇక్కడ ఇచ్చాడు, సి టైప్. ఓకే. మనకి టాప్ ఎండ్ లో 65 వాట్స్ ఇస్తాడు. ఓకే. అవును, వెనకాల కూడా 65 అని విన్నాను అప్పుడు లాంచ్ అప్పుడు. సో ఇంకోటి ఈ ప్రైస్ లో ఏమన్నా మిస్ అయిన ఫీచర్స్ అనిపిస్తున్నాయా మీకైతే పర్సనల్ గా? ఇచ్చుంటే బాగుండేది. అంటే నేనేమనుకుంటున్నా అంటే బ్యాక్ ఏసీ వెంట్స్ ఇస్తే సమ్మర్ లో కొంచెం యూజ్ అయ్యేదేమో బాగుంది. బట్ దీని ఏసీ వెంట్స్ చాలా పెద్ద ఉన్నాయి. చాలా 6 నంబర్ పెడితే చాలా బ్యాక్ వరకు ఫుల్ వస్తుంది. సరిపోతుంది అనుకుంటున్నాను. ఆమ్రెస్ట్ ఒకటి ఇవ్వాల్సింది, అది కూడా ఇచ్చుంటే లాంగ్ రైడ్స్ కి బాగుండేది. ఓకే. ఈ 2 ఇంపార్టెంట్. థర్డ్ బేస్ లో ఇదంతా మీరు డీలర్ నుంచి? అది డీలర్ నుంచి. ఓకే. ఇది ఒకటి, మ్యాట్స్ ఒకటి వేయించారు. ఇంకా మ్యాట్స్ ఒకటి అండ్ ఈ రెయిన్ వైజర్స్ 3 3కి 15,000 దాకా. అండ్ కింద ఇది క్రోమ్ గార్నిష్. అడిగాను కూడా, ఇది చాలా యూనిక్ గా ఉంటుందని అంటారు. అంటే ఇది డే టైమ్ లో ఒకలాగా, నైట్ లో ఒకలాగా కనబడుతుంది. యాక్చువల్ గా ఈ కలర్ నేను దీంట్లో డ్యూన్ గ్లో అని ఒక కలర్ ఉంది. అంటే లైట్ గోల్డిష్ కలర్ ఉంటది. అవునవును. అయితే అది కానీ ఇది కానీ అనుకున్నాను. ఓకే. బట్ మనకి ఇది రెడీగా అవైలబుల్గా ఉండే. నాకు 24 అవర్స్ లో డెలివరీ ఇచ్చారు. ఇంకోటి ఈ కలర్ మనం లగ్జరీ కార్ సెగ్మెంట్ లో ఎక్కువగా చూస్తుంటాం, BMW లో. అవునండి. మెర్సిడీస్ లో చూస్తుంటాము. సో ఇది ఒకటి బాగుంటుంది. అంటే రెగ్యులర్ గ్రే ఎక్కువ ఉండేది కార్స్, నార్మల్ కార్స్ లో కూడా, కానీ ఆ గ్రే లా లేదు. డిఫరెంట్, యూనిక్. సిల్వర్ అండ్ గ్రే కి మధ్యలో అట్లా ఉంది. ఇంకోటి పెయింట్ క్వాలిటీ బెటర్ అయిందంటారా? పెయింట్ క్వాలిటీ బాగుందండి. బెటర్ అయింది. రస్ట్ ఎక్కడన్నా చూసారా? రస్ట్ అయితే ఇప్పటివరకు చూడలేదు. కంటిన్యూగా బయటనే ఉంటుంది, వర్షంలోనే. ఇంటి ముందే పెడతాను పార్కింగ్. రస్ట్ అయితే చూడలేదు. బట్ టాటాలో కొంచెం రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి, స్క్రూస్, నట్ బోల్ట్స్ అట్లా అన్నారు. చూడాలి. యాంటీ రస్ట్ కోటింగ్ కూడా ఇప్పుడు సర్వీస్ తీసుకెళ్తే వేయించాలి. ఓకే. సో ఫైనల్గా ఏంటంటే టాటా చూస్ చేసుకున్నారు, అన్నీ బాగున్నాయి ఇప్పటివరకు. బట్ వీళ్ళ సర్వీస్కి ఇంకా మీరు అడుగు పెట్టలేరు. ఆఫ్టర్ సర్వీస్ అంటే ఇన్స్పెక్షన్ ఉంటుంది ఫస్ట్ 1500 కిలోమీటర్స్కి తీసుకెళ్ళా. అయితే బాగానే ఉంది, కానీ వాషింగ్ మాత్రం బాగా చేయలేదండి. షాంపూ పెట్టి కడుగుతున్నారు, నేను చూసా దగ్గర ఉంది.
ఫోమ్ వాష్ ఏ షాంపూ లాంటిది? తెలియదు, బట్టతో దూడ్చి ఇచ్చేసారు అంతే. ఓకే. అండ్ దీంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉండే, స్టీరింగ్ లైట్ గా లెఫ్ట్ సైడ్ టిల్ట్ అయింది. ఓకే. సో నేనేమన్నానంటే వెళ్ళినప్పుడు చూపెట్టా, వాళ్ళు ఏమన్నారంటే అలైన్మెంట్ చేశారు, అలైన్మెంట్ చేసి ఇచ్చారు, బట్ ఇంకా స్టిల్ అలాగే ఉందా? అంటే కొద్దిగా తగ్గింది. ఇంకోటి ఏంటంటే లెఫ్ట్ సైడ్ గుంజుతా ఉంటుంది, లెఫ్ట్ సైడ్ పుల్ చేస్తుంటది. నేను ఒక సజెషన్ ఇస్తానండి మీకు ఇక్కడ. సో మీరు ఈ విషయంలో మాత్రం టాటా సర్వీస్ దగ్గరికి వెళ్ళకండి. ఓకే. సో ఎందుకంటే మీరు ఎన్ని సర్వీస్ సెంటర్ వెళ్ళి ఇదే రీజన్ చెప్పినా చేసినామంటారు, కానీ అలాగే ఉంటుంది. బయట 500 రూపీస్కి అలైన్మెంట్ మనం చేయించుకుంటే 5 minutesలో రిజాల్వ్ అయిపోతుంది. అదే చూడాలి. ఇంకా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఆయన ఏమన్నాడంటే మళ్ళీ కాల్ చేసి వీడియో పంపించాను, స్టిల్ అలాగే ఉందని. ఆయన ఏమన్నాడంటే సార్ నెక్స్ట్ టైం మళ్ళీ మిడిల్లో ఎప్పుడైనా తీసుకురండి చేయిస్తా అన్నాడు. ఇంకొకటి ఇది ఇక్కడ నాకు కట్ అయ్యి వచ్చింది, ఇది రబ్బర్. ఓకే. డోర్ రబ్బర్ ఇక్కడ కట్ అయ్యి వచ్చింది. యాక్చువల్గా నాకు ఏమనిపిస్తుంది అంటే ఇందులో నుంచి ఎయిర్ వస్తుందా క్యాబిన్ లో అన్నట్టు అనిపించింది. సో ఇది చేంజ్ చేయమని చెప్పాను, ఆర్డర్ పెట్టారు, ఇది ఆర్డర్ కూడా వచ్చేసింది, చేంజ్ చేయించాలి. కాకపోతే ఇది రెగ్యులర్ ఐటమ్ కాదు కాబట్టి 1 week పట్టింది. సర్వీస్ అయితే బాగానే ఉందండి. సండే రోజు మార్నింగ్ నేను డైరెక్ట్గా కాల్ చేసి తీసుకెళ్ళాను, బాగానే చేశారు, ఈవినింగ్ వరకు ఇచ్చేసారు. బట్ వాషింగ్ మాత్రం నీట్గా చేయలేదు. సెలెక్ట్ కార్స్ డీలర్ నుంచి పర్చేస్ చేశారు. ఓకే. సర్వీస్ కూడా సెలెక్ట్ కార్ దాంట్లోనే చేయించారు. ఓకే. సో ఫైనల్లీ ఈ కార్ ఇప్పుడు 2025లో హ్యాచ్ బ్యాక్స్ అంటే చాలామంది ఆలోచిస్తున్నారు. మీరు ప్రాపర్గా అయితే రీజన్ తోటి తీసుకున్నారు. మీరైతే ఎవరికి సజెస్ట్ చేస్తారు ఈ 10 lakhs బడ్జెట్లో? నేనంటే లాంగ్ అండ్ సిటీ డ్రైవ్ మిక్స్డ్గా ఉన్న వాళ్ళు, ఓన్లీ సిటీలో అయితే వేరే దానికి వెళ్ళి కొంచెం కాంపాక్ట్ కానీ మైలేజ్ రావాలి అండ్ లాంగ్ వెళ్ళాలి, సిటీ డ్రైవ్ వెళ్ళాలి అనుకుంటే బెటర్ అండి ఇది. ఓకే. బాగుంటుంది వెహికల్, సేఫ్టీ ఉంటుంది, పర్ఫార్మెన్స్ డీసెంట్ ఉంది, మైలేజ్ ఇస్తుంది, ఓవరాల్గా బాగుంది. ఆ పంచ్ దానికంటే బెటర్గా అనిపిస్తుంది నాకు ఇప్పుడు. గ్రౌండ్ క్లియరెన్స్ ఏమైనా ఇష్యూ ఉంటుందా? ఏం లేదండి, ఏం లేదు ఇప్పటివరకు అయితే లేదు, ప్రజెంట్ అయితే ఏం లేదు. ఓకే. సో ఫైనల్గా ఒకసారి మీరు ఆన్ రోడ్ ప్రైస్, డౌన్ పేమెంట్ ఈఎంఐ షేర్ చేసుకోరా? ఆన్ రోడ్ ప్రైస్ అరౌండ్ 9.7 9.8 వరకు పడింది. ఓకే. నేను ఒక 2.5 lakhs వరకు డౌన్ పేమెంట్ కట్టాను. ఓకే. రిమైనింగ్ లోన్కి వెళ్ళాను. 7.5 lakhs అలాగా లోన్ వెళ్ళారు. ఫర్ ఎస్టిమేటెడ్ ఈఎంఐ ఎంత వస్తుంది మీకు? అరౌండ్ 14,000 అలా వస్తుంది. ఓకే. ఫర్ ఎన్ని ఇయర్స్? 5 years పెట్టుకున్నారా? 6 years లోన్. ఓకే. సో ఇవి ఇష్యూస్, ఆ 2 ఇష్యూస్ అయితే, ఒకటి ఆ గ్యాప్ అది రిజాల్వ్ చేసేస్తా అన్నారు. ఈ స్టీరింగ్ మాత్రం నా ఎక్స్పీరియన్స్ ఓనర్షిప్ ఇన్నిగానే చేస్తుంటే నాకు అర్థమైంది, బయట చేయించుకుంటే బెటర్ ఏమో. వాళ్ళ దగ్గర వెళ్ళి విసుకొస్తుంది మనకి. అది టాటా వాళ్ళతో అది ఒక్కటే ప్రాబ్లము సర్వీస్ది. సో మిగతా విషయాల్లో అయితే కార్ అయితే పర్ఫెక్ట్ ఉంది ఇప్పటివరకు. వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఇంకొకటి, ఇది 3rd base ప్యూర్ ప్లస్ ఎస్ ఏదైతే ఉందో, సన్ రూఫ్ వస్తుంది, ఆల్వేస్ బయట వేయించుకుంటే చాలా వాల్యూ ఫర్ మనీ. మిగతా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు మీకు తగ్గట్టు యాక్సరీస్ తోటి. సో ఇన్ఫుల్ అయిందనుకుంటున్నాను వీడియో. ఇలాగే మీరు కూడా మీ ఓనర్షిప్ రివ్యూని మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోవాలంటే బైకర్స్ బాయ్ తెలుగు ఆఫీషియల్ ఇన్స్టా పేజ్ ఉంది, అక్కడికి వచ్చి మెసేజ్ చేయండి. లేదంటే వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన యాడ్ ఇస్తున్నాను, అక్కడ కూడా మెసేజ్ చేయొచ్చు. ఏ 2-wheeler అయినా 4-wheeler అయినా హైదరాబాద్లో నేను మీ వరకు వచ్చి రివ్యూ అన్ని తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. సీన్ నెక్స్ట్ వీడియో. డ్రైవ్ చేసే వాళ్ళు సీట్ బెల్ట్స్ మర్చిపోదు, రైడ్ చేసే వాళ్ళు స్టాండర్డ్ హెల్మెట్స్ మర్చిపోదు.